డిటివి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దొన్నపోతును ముందు పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన. యూరియాను రైతులకు సకాలంలో అందించాలంటూ కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ధర్నా. బస్సులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు, ప్రయాణికులంతా సురక్షితం. వరద బాధితులను ఆదుకుందాం, బండి సంజయ్ పిలుపు. విద్యార్థులు కోరుకున్న రంగంలో విజయం సాధించాలి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచన. విశాఖపట్నంలో కుర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సులు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బయట ఉన్న కొంతమంది ఆటో డ్రైవర్లు బస్సులోని వారిని అప్రమత్తం చేయడంతో వెంటనే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో మొత్తం దిగిపోయారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణ సమయంలోని 99 మంది మహిళలతో కలిపి మొత్తం 130 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు నెంబర్ ఎంత? 254. ఏ బస్సు అండి నెంబర్? 111B. విజయనగరం. ఎంతమంది బస్సులోని? 130 మంది దాటున్నారా? ఎవరికైనా ప్రమాదం ఏమైనా జరిగిద్దా? మీరు ఎలా గమనించారు? ఆటో వాళ్ళు చెప్తే నేను చూసాను. వెనకద నుంచి సిగ్నల్ ఆగిందా బస్సు? మీ పేరు? సాయిబాబా. కండక్టర్ మీరు? డ్రైవర్ పేరు? రమేష్. థ్యాంక్ యూ. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం భూసేకరణ కోసం ఇంతటి దుర్మార్గం ఎందుకు అని ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. అర్ధరాత్రి కానుకుర్తి గ్రామంపైకి పోలీసులను పంపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారా అంటూ మొన్న లగచెలలో బంజారా ఆడబిడ్డలపై మీ ప్రభుత్వం సాగించిన అఘాయిత్యాలని కానుకుర్తి ప్రజలపై కొనసాగిస్తున్నారా అని ప్రశ్నించారు కవిత. ప్రజాస్వామ్యంలో ఇలాంటి నిరంకుశ చర్యలకు స్థానం లేదనే విషయం గుర్తించండి అని అన్నారు. మీ డ్రీమ్ ప్రాజెక్టు కోసం ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు. ఇదివరకే కానుకుర్తి ప్రజలకు అండగా నిలిచాం, ఇక ముందు కూడా వారి పక్షాన పోరాటంలో ముందే ఉంటామని హెచ్చరించారు కవిత. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకులు పోతిన వెంకట మహేష్ మీడియాతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అనేక హామీలిచ్చి గెలిచిన తర్వాత హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు. పదే పదే అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పవన్ కళ్యాణ్పై విమర్శలు చేశారు. ఏ స్థాయికైనా దిగజారి అబద్ధపు ప్రచారాలు చేయాలని మీరు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పోతిన మహేష్. జనసేన పార్టీ లెజిస్లేచర్ సమావేశంలో ఎక్కడ అటువంటి నిర్ణయం ఒక్కటి కూడా తీసుకోవాలా. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కానీ పవన్ కళ్యాణ్ గారి ఎడిట్ చేసినటువంటి వీడియోను కానీ చూసి ప్రజలందరూ కూడా ఇది ప్రజల కోసం వచ్చిన పార్టీ అయినా, పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి అయినా అని అందరు కూడా నిన్న ఆలోచనలో పడిపోయారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలోని యూరియా కోసం రోడ్డెక్కి రైతులు ధర్నా చేశారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై ధర్నా చేశారు రైతులు. విశాఖ రాడిసన్ బ్లూ రిసార్టులో ఏఐ ల్యాబ్స్ ను వర్చువల్ గా ప్రారంభించారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. నేటి పిల్లలు రేపటి భవిష్యత్తుకి పునాదులు వేసుకోవాలని, విద్యార్థులు కోరుకున్న రంగంలోని విజయం సాధించాలని అన్నారు నారా లోకేష్. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు తిరిగి పట్టుదలగా 5 సంవత్సరాలు ప్రజలతో మమేకమై తర్వాత ఎన్నికలలో విజయం సాధించాలని, టార్గెట్ సాధించడం అంత ఈజీ కాదని, దానికి చాలా కష్టపడాలని సూచించారు నారా లోకేష్.
వరదలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. బాధిత ప్రాంతాల్లోకి వెళ్లి సహాయ చర్యల్లో పాల్గొనాలని బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు బండి సంజయ్. ఇది ఎమర్జెన్సీ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామంటే వర్షాలు పడుతున్నాయి, ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. ఇబ్బందులు లేకుండా, ఇబ్బందులు రాకుండా అలర్ట్ చేయడం మన పని, ఇబ్బందులు ఉన్న వాళ్ళను ఆదుకోవడం మన పని, ప్లస్ సేవా కార్యక్రమం చేయడం మన పని. ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు కూడా టెలిగ్రామ్ బస్ పెట్టింది. ఇప్పుడే చాలా మందికి వస్తున్నది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆల్రెడీ రోడ్డు మీద ఎక్కుతున్నాం. అందరూ సేవా కార్యక్రమం చేస్తున్నాం. మనం పేరు కోసమో, పేపర్ల కోసమో, టీవీల కోసమో, పబ్లిసిటీ కోసమో కాదు, అందరు నిబద్ధతతో పనిచేస్తున్నాం. కోవిడ్ అప్పుడు అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా కార్యకర్తలందరూ ఇంట్లో ఉన్నారు. మనం ఏడున్నాం, రోడ్ల మీద ఉన్నాం. 8 మంది కార్యకర్తలు పొడగొట్టుకున్నాం మనం, నాయకులను. కాబట్టి ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి, భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రజలందరినీ బయటికి రాకుండా చూసుకోవడం, ఎవరైనా ప్రమాదాలు దిక్కుంటే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడం, అధికారులతో సమన్వయం చేయడం. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఎఫ్ సిబ్బంది అంతా కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. గంభీరావుపేట కానీ, కామారెడ్డి కానీ చాలా మంది ప్రమాదాలు ఉన్నారు. అయితే ఆల్రెడీ హెలికాప్టర్స్ మాట్లాడినా మనం, రాజధాని సింగ్ గారితో మాట్లాడితే హెలికాప్టర్ పంపారు. కానీ ఆ వెదర్ వల్ల ఆ హెలికాప్టర్ రాలేకపోతున్నాయి. ఇబ్బంది వస్తే వాళ్ళు అదే ప్రయత్నం ఉన్నారు, వాళ్ళందరినీ కాపాడుతాం గ్యారంటీ. తెలుగుదేశం ఆవిర్భావం నుండి మహిళా సంక్షేమానికి, మహిళా సాధికారతకు పెద్దపీట వేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందేనని అన్నారు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల మేరకు రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారన్నారు ఆమె. సూపర్ 6ను సూపర్ హిట్ చేసి చూపించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని వివరించారు ఆచంట సునీత. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ నుంచి కూడా మహిళా సంక్షేమానికి, మహిళా సాధికారతకి పెద్దపీట వేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హామీ ఇచ్చారో, సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పినటువంటి హామీలని ఎంతో పారదర్శకంగా, రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన ప్రతి హామీని, సూపర్ 6ని రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ హిట్ చేసి చూపించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా మొదటి సంతకం ఆ రోజు చెప్పారు, పెన్షన్ ఖచ్చితంగా ఏదైతే ఆ రోజుకు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 చేస్తానని చెప్పారో, మొదటి రోజే ఏదైతే ఏప్రిల్ నెల నుంచి కూడా కలిపిస్తామని చెప్పి మొదటి నెలలోనే 7,000 రూపాయల పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఈరోజు విమర్శిస్తున్నటువంటి వైసీపీ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయనకి పాపం పెన్షన్ 3,000 చేయడానికి 5 సంవత్సరాలు సరిపోలేదు. అసలు పెన్షన్ అంటే అక్క చెల్లెమ్మలకు, ఏదైతే అవ్వతాతలకు కానీ వాళ్ళందరికీ గుర్తు వచ్చేది ఫస్ట్ తెలుగుదేశం పార్టీ. 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 1,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం. ఈ మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆ రోజు పెన్షన్ ఇస్తామని చెప్పి దశల వారీగా, నెలల వారీగా, లేకపోతే సంవత్సరాల వారీగా 3,000 పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారో, 5 సంవత్సరాల కాలం గడిపారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా విషయంలో దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తోందని దున్నపోతును ముందు పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి దరూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మేతుకు ఆనంద్, రిషికొండ భవనాలు ప్రభుత్వ ఆస్తి అని, టూరిజం ద్వారా సింగపూర్ తరహాలో ఆదాయం వచ్చేలా చేస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీన్ని అమ్మడం లేదా తాకట్టు పెట్టడం చేయమని అన్నారు పవన్ కళ్యాణ్. తద్వారా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు జరుగుతాయన్నారు పవన్ కళ్యాణ్. అంటే మన దీంట్లో ఇట్స్ టూరిజం డిపార్ట్మెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాపర్టీ. ఇట్స్ బెటర్ ఇట్ షుడ్ బి రిమైన్ యాజ్ ఏపీ గవర్నమెంట్
ప్రాపర్టీ కింద ఉండిపోవాలి. ఇంకా దీన్ని అమ్మడాలు ఇమ్మడాలు పెట్టకూడదు. ఇది ప్రైమ్ ప్రాపర్టీ. దీన్ని ఎందుకంటే గవర్నమెంట్కి కొంత ప్రాపర్టీ లైక్ సింగపూర్ గవర్నమెంట్ మళ్ళీ దీన్ని ఇంకా తనఖాలు పెట్టడానికి అలా కాకుండా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్కి ఎలాగ ఆదాయం ఉంటుందో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం కావాలి. తద్వారా ప్రజలకు ఏదైనా కార్యక్రమాలు చేసినా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు పంచాయతీ కార్యదర్శి. పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చెల్లూరు గ్రామంలో కొత్తగా కట్టుకున్న ఇంటికి నెంబర్ ఇవ్వడానికి ఓ వ్యక్తి దగ్గర 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు పంచాయతీ కార్యదర్శి నాగరాజు. పంచాయతీ కార్యదర్శి నిత్యం లంచాలతో తమను పీడించాడని అతన్ని ఏసీబీ వారు పట్టుకోవడంతో పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు. విశాఖపట్నంలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. Thank you very much, sir. With strengthening aquaculture and seafood value chains through innovation, sustainability and traceability. The key focus areas enabling value addition in food and beverages for domestic and global markets. Adoption of automation, packaging and cold chain infrastructure. Exploring policy incentives and private sector engagement for growth. Also promoting cluster development, MSME. Honorable Minister Sri T.G. Bharat Garu, Honorable Secretary, Minister of Food Processing, Government of India, Avinash Joshi Garu, Principal Secretary, Food Processing, Government of Andhra Pradesh, respected Sri Chiranjeev Chaudhary Garu, Trade Promotion Council of India, TPCI, Chairman, respected Sri Mohit Singla Garu, and dignitaries, friends, good afternoon to everybody. It gives me immense pleasure to be here today and participate in the India Food Manufacturing Summit 2025 here in Visakhapatnam. Just now, some of our friends have mentioned one of the most beautiful city. Today, news has come, most safest city for women's safety in India. Whenever there is a woman's safety, you can do business also safely. That is my commitment for all of you. And also this city, not only now, from the beginning, not only in beauty, and also people are very pure. I can say very, very honest, integrity is very high, highly disciplined. Even if you can say, in Andhra Pradesh, I am the Chief Minister, not only now, even combined Andhra Pradesh. From the beginning, I am saying, one of the best place and also best people, that is Visakhapatnam, from the beginning. You are going to see in near future. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి గృహంలో ఆమె ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే జగదీశ్వరికి వినతి పత్రాలు అందజేశారు. అధికంగా రహదారులు, మంచినీటి సౌకర్యం, సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులను సంబంధిత అధికారులకు పంపించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించినట్లుగా ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. ఎవరు కూడా నేను ఇచ్చాను, చూస్తాను, చెప్తాను. మళ్ళీ
ఏరియా హాస్పిటల్లో చేయించుకున్నాము ఆరోగ్యకరంలో. మన ఫ్రెండ్స్ పెట్రోలియం నుండి ఫోన్ వచ్చింది. నేను ఫోన్ చేస్తే మా పెట్రోలియంకి ఒక పేరే వచ్చింది, మిగతా రాలేదన్న. జనరల్ గారు తీసుకుంటున్నాము. ఆయనకి కావాలి కొనుక్కోవడానికి పేరే మా ఊరు ఆయన రాలేక మా ఫ్రెండ్ జెర్సీ తెచ్చాడు. ఇవి కూడా తీసుకుంటాను. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆపోజ్యోతిరసామృతం బ్రహ్మభూర్భువస్సురం ఓం 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 మమ ఉపార్థాసమస్తాతోదక్షయద్వారామేశ్వరముద్ధస్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్త్యాద్య బ్రహ్మణః తదీయవనార్థే శ్వేతవర్ణకల్పే వైవస్వన్మంతరే కలిగే శ్రావణమే ప్రథమే పాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖण्डे మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కావేర్యో మధ్యమ ప్రదేశే సువర్ణముఖర్యా ప్రాభ్య ఖण्डबिल्वकारणे सत्यवर्ध महाभास्कर क्षेत्रे विज्ञान क्षेत्रे शिव आनंदे क्रिय श्रीमद दक्षिण कैलासे ज्ञान प्रसूनांबा समेत कालहस्तीश्वर विश्वासनाम संवत्सरे दक्षिणायने वर्षऋतुषा भाद्रपद मासे शुक्लपक्षाद्य पंचम्यावृष्ट्यानो वासरः वासरस्तु भृगुवासरिक्तायां शुभ नक्षत्र शुभयोग शुभकरण एवं विशेषतायामस्यां शुभदो श्रीमान् गोत्रः नामधेयः कश्यपगोत्रोद्भवस्य सायीशा नामधेवत्याः सा कुटुम्बानां बुधनकुल गोत्रोद्भवस्य सहस्रनाम्ने पुरुषाय साक्षी सहस्रकोटियुगधारणे नमो नमः श्री सहस्रकोटियुगधारण ओं नमः इति पादप्रक्षालन मुहूर्तः शुभ मुहूर्तोऽस्तु। ओम मांगल्यं तन्तुना लोकरक्षण हेतुना कंठे बध्नामि शुभगे त्वञ्जीव शरदां शतम् मांगल्यं तन्तुना लोकरक्षण हेतुना कंठे बध्नामि शुभगे त्वञ्जीव शरदां शतम् ओम मंगलधान मुहूर्त शुभ मुहूर्त अस्तु। ओम आयुर्धात्रये धमयावक्यं प्रग्रहेत्वे आयुर्धात्रये धमयावक्यं प्रग्रहेत्वे रुद्रायुर्धावक्यं वरुणादिदासोमं रत्नमस्यात् तद्धात्रये धमयावक्यं प्रग्रहेत्वे अयोधात्रये धमयावक्यं प्रग्रहेत्वे ओधात् कस्मादात् कामायादात् कामादादा कामं प्रगृहीता कामेन चेतमागामशदा भूनजामहे अक्षतारोपण मुहूर्तः शुभ। తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణో పరాం ప్రేయసి తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వల
तस्य गोपान् यामस्य उपसृणामि वाचम् महीं देवीं विष्णुपत्नीमजोर्या प्रतीचिमेनागो हविषा यजामः रेधा विष्णुरुगायो विचक्रमे महेन्द्रिवं पृथिवीमन्तरिक्षम् तच्छ्रोणैति श्रवयिच्छमाना पुण्यश्लोकं यजमानाय कृण्वति गृणाहि गतवती सवितराधिपत्यै प्रजस्वती रन्तिरासानो अस्तु ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषा सहसो यामनोता बृहस्पतिर्मातरिस्वोतवायुस्सन्धुवाना वाता अभिनो गृणन्तु इष्टम्भो दिवो धरुणः पृथिव्याम् अस्येषा ना जगतो विष्णुपत्नी सन्नो मित्रस्यं वरुणः सन्नो भवत्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु भवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सन्नो मित्रः संवरुणः तन्नो भवत्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः तन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिश कृतमवादिश सत्यमवादिश तन्मामावीद तद्वक्तारमावीत् आवीन्मा आवीद्वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः नमो वाचे याचोदिताया चानुदिता तस्यै वाचे नमो नमो वाचे ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.